నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఏదైతే విశ్రాంత ఉద్యోగుల విషయంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటిలో కూడా వెంటనే చెల్లించాలంటూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం అయితే చేపడతా ఉన్నారు. దాదాపుగా 25,000 మంది రిటైర్ అయితే దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా వీళ్ళు ఈరోజు ఈ సమస్యను చాలా జటిలం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నెమ్మకి నీరుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి సమస్యకి ఒక పరిష్కారం అయితే జరగట్లేదు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళే సమాధానం చెప్తున్నారు. సార్ ఏంటి సార్ అసలు మీ సమస్య ఏంటి? ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మరి విశ్రాంత ఉద్యోగులకి బకాయిలు రావట్లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? నా పేరు ఎంవి రమణ అండి. నేను హైదరాబాద్ టీజీఓస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోని పెట్టిందండి, మా ఉద్యోగుల సమస్యలు రాగానే 3 నెలల్లోనే పరిష్కరిస్తామని. ఆ విధంగానే రాగానే ఫస్ట్ ఉద్యోగులతో మీటింగ్ కూడా పెట్టేసి, మీరు మాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, మీరుంటేనే మాకు ప్రభుత్వం నడుస్తుంది, మాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ డిమాండ్లన్నీ కూడా మేము తీరుస్తాము, సానుకూలంగా తీరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వటం వల్ల మేము కూడా గవర్నమెంట్ని మరి ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది, మా ఉద్యోగులందరూ కూడా. మరి వచ్చేసి 2.5 సంవత్సరాలు కూడా మరి కాలాతీతం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించట్లేదు. ఎప్పుడైనా ఈ జేఏసీ ఎప్పుడైనా పిలిపించినప్పుడు పిలవటం, ఒక తూతూ మంత్రంగా ఒక 2 మాటలు చెప్పడం, పంపించడం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 82 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మా హక్కు. మీరు చాలామంది కూడా రిటైర్మెంట్ టైంలో పిల్లల పెళ్ళిళ్ళని కానీ, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి కానీ, లేకపోతే ఇల్లు కట్టుకున్న అప్పులు కానీ, లేదా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వివిధ రకాలు ఉంటాయి. ఈ డబ్బులతో వాళ్ళు మరి పిల్లలకు దానికో వెళ్ళో మాట్లాడుకుంటారు, తర్వాత ఏముండదు కదండి. కానీ ఇటువంటివి కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తూ రీసెంట్గా గవర్నమెంట్ కోర్టు మరి చెప్పిన తర్వాతనే కొద్ది మందికి ఇచ్చారు. అవి కూడా కేసు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు ఉద్యోగాలు రిటైర్ అయిన తర్వాత కూడా అంతో ఇంతో ముట్ట చెప్పుకొని కోర్టులో కేసు గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇదైతే సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో రిటైర్మెంట్ వాళ్ళవి కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులే కానీ, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇమీడియట్గా రిలీజ్ చేయమని కోరుతున్నాం. అదేవిధంగా 700 కోట్ల రూపాయలు 700 కోట్లు అనేది పూర్తి లెక్కల్లో లేదండి, ఇస్తున్నారు కానీ అది రకరకాలుగా అన్నీ చూపించిస్తున్నారు. అందులో మేము కూడా అడుగుతున్నాం, 700 కోట్లు అనేది మీరు ప్రభుత్వం 700 కోట్లు ఇస్తూ నెలకు మళ్ళీ 700 మంది ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు అంటే మళ్ళీ 700 కోట్లు బకాయిలు అవుతుంది. ఈ గవర్నమెంట్ ఇంకా 2.5 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా అప్పు తీరే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏకమొత్తంగా ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఏకమొత్తంగా కాకపోయినా కనీసం ఈ 1 నెల మొత్తం కూడా పెన్షన్ బకాయిలు ఇవ్వండి, 1 నెల జీపీఎఫ్లు ఇవ్వండి, 1 నెల పెండింగ్ బిల్లులు ఎవరైతే ఉన్నాయో, పోలీసు వాళ్ళకు కూడా 4 నుంచి 5 సరెండర్ లీవ్లు ఉన్నాయటండి, మా డిఎల్ ఉన్నాయి. ఇవాళ దాదాపుగా పీఆర్సీ ఇది కలుపుకుంటే మాకు ఒక 40% మా హైక్ లేదు. మరి మీరు రేట్లు చూడండి. అన్నిటితో పాటు నిన్న జస్ట్ యుద్ధం జరుగుతుంది అంటే ఒక గ్యాస్ సిలిండరే ఒక్కొక్కరు 40 రూపాయల ప్లేట్ని 50 రూపాయలు చేశారు. అది వాళ్ళ బాధ. ఎందుకంటే 1500 సిలిండరు 2500 అయినప్పుడు ఒక సగటు జీవి మరొక 10 రూపాయలు పెంచడం తప్పలేదు. మరి ఆ 10 రూపాయలు మేము కూడా ఇచ్చి కొనుక్కోవాలి. కాబట్టి మమ్మల్ని కూడా చూడమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. 2.5 సంవత్సరాల నుంచి చూసి ఈరోజు మరి కింది స్థాయి నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంది, మా పరిస్థితులు ఏంటి అనేది. కాబట్టి ఈరోజు కార్యాచరణ చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లను అమర్శించి పీఆర్సీని కానీ, పెండింగ్ డిఏలు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, అదేవిధంగా సిపిఎస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. నిన్న ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ఏదైతే మన సిపిఎస్ పెట్టుబడులు పెట్టారో ఒక్కొక్క ఎంప్లాయీకి కొన్ని వేల రూపాయలు నష్టం జరిగింది. అంటే ఇది మాకు ఇచ్చింది కదా, పెట్టుబడి రూపంలో పెట్టింది. ఎప్పుడైతే మీకు షేర్లు ఇవన్నీ తగ్గినాయో ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా తగ్గింది. అంటే ఎక్కడో జరిగే యుద్ధానికి ఇక్కడ ఒక ఎంప్లాయీ బలి కావడం అనేది కొద్దిగా శోచనీయమైన విషయం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించి మా ఉద్యోగులకు మీరు ఏదైతే మీ కొత్త కోరికలు అడగట్లేదు, మాకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో దయచేసి మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని మీరు కన్నబిడ్డల్లా కడుపులో పెట్టి చూసుకుంటున్నారు, మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పి మరి మేము ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అంటే మేము అధికారంలోకి వస్తే టీ తాగినంత సేపు మీ సమస్యలు తీర్చేస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ సమస్యని గాలికి వదిలేశారు. ఏంటి, ఎలా చూడొచ్చు? లేదు సార్, మేనిఫెస్టోలో పెట్టారు, మేము కూడా నమ్మాము, ఇచ్చాము. కానీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ అప్పులు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ముందు వచ్చేటప్పుడే మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా అభ్యర్థి వస్తున్నారు కాబట్టి ఇంటెలెక్చువల్తో మాట్లాడుకొని రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి, అప్పులు ఏంటని మీరు చూసుకొని వచ్చి మీరు మేనిఫెస్టోలో పెట్టారని మేము భావించాం. మరి మీరు వచ్చిన తర్వాత ఇలా అప్పులు ఉన్నాయి అంటే అది మా సమస్య కాదు, అది మీ సమస్య. మీరు అప్పులున్నా ఏదున్నా సంక్షేమ పథకాలు మేమే ఆఫ్ చేయమని, సంక్షేమ పథకాలు మేము వ్యతిరేకం కాదు. కానీ ప్లానింగ్ ఇప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడు ప్లాన్, నాన్ ప్లాన్ 2 రకాలు ఉంటుంది. మేము ప్లాన్లో ఉన్నాం అంటే మీరు బడ్జెట్ పెట్టండి. ఇంట్లో కూడా చూడండి, మీరు రాగానే ఫస్ట్ ఇంటెద్ది ఇవ్వాలి, తర్వాత పాలోడికి ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఇవ్వాలి, మెడికల్, తర్వాత మీరు ఏమన్నా ఒక టీవీ కొనుక్కున్నా, ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఓ సోఫా కొనుక్కున్నా, ఓ ఏసీ కొనుక్కున్నా, ఈ తర్వాత వస్తాయి.
అంతే తప్ప నేను సోఫా కొనుక్కున్నా కాబట్టి నాకు ఇది నష్టం జరిగింది అనేది కాదు. మేము ప్లాన్లు బడ్జెట్లో ఉన్నాం. ఉద్యోగులకు మీరు బడ్జెట్లో కూడా మీరు సేకరించేది ఉంటుంది. మాది మాకు ఇవ్వండి, మేము కొత్తవి అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టి ఇస్తున్నాం కాబట్టి మీరు ఏదైతే మాకు కోరిక ఇచ్చారో, మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా అమలు చేయమని మరి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీరు మా విధంగా మా ఉద్యోగులేడ మీరు పక్షపాతం చూపించొద్దని, మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, సామాన్య ప్రజలతో మేము కూడా అంతే అని చెప్పి మేము వాళ్ళలో భాగం అని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం.